విలువలు కలిగినటువంటి వైద్యం ఏదైనా వచ్చింది అంటే అది మిషనరీల కారణంగా Now, వచ్చింది. not only the value system, కేవలం విలువలు మాత్రమే కాదు, there was no social consciousness in India. మన దేశంలో సామాజిక స్పృహ లేకుండా ఉండేది. Let me quote Baba Sahib Ambedkar. అంబేద్కర్ గారి గురించి చెప్పనివ్వండి. In the book Untouchables of the Children of India's Ghetto, అన్టచబుల్స్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇండియా గెట్టో అనే పుస్తకంలో Baba Sahib Ambedkar compares the slavery in America, 300 years of slavery in America with the thousands of years of injustice, untouchability in India. 300 సంవత్సరాలు మరి అమెరికా దేశంలో ఉన్నటువంటి నల్లజాతి సోదరుల పైన ఉన్నటువంటి వివక్షను మన భారతదేశంలో కుల ప్రాతిపదికన కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి వివక్షతో లేకపోతే అంటరానితనంతో పోల్చి చెప్పాడు. In those 300 years of slavery in America, 300 సంవత్సరాల ఆ అన్టచబిలిటీలో అమెరికాలో there were thousands and thousands of literature written against the slavery by the whites. ఆ బానిసత్వంలో ఉన్నటువంటి వారికి వారిని సపోర్ట్ చేస్తూ ఈ తెల్లదొరలకు వ్యతిరేకంగా కొన్ని వందల పుస్తకాలు రాశారు, తెల్లవాళ్లే రాశారు. Because their consciousness pricked. ఎందుకు అనంటే వారిలో ఉన్నటువంటి విలువలు వాళ్ళని అలా ఉండనివ్వలేదు. Even when they were doing that injustice, their consciousness pricked because the Bible spoke to them differently. వారు అలా అన్యాయం చేస్తూ ఉన్నప్పటికీ అదే వ్యవస్థలో బైబిల్ చదివే వారు ఉన్నారు కాబట్టి వారి మానసికంగా వారు ఉండలేకపోయారు. బైబిల్ వారిని కదిలించింది.